తెలిసే ఉంటుంది దీంట్లో ఆయిల్ ఎక్కువ మనం యూజ్ చేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసాను నేను. 570 రూపీస్ అయినదండి. ఇంచుమించు దీంట్లో 8 కాళ్ళు ఉన్నాయి. చూడడానికి బాగుంది కదండి. చూపిస్తాను నేను మీకు. ఇది పూర్తి లెగ్. ఇది సేమ్ మన మేకలాగానే ఉన్నాయి కానీ అది మొత్తం ఐస్లో పెట్టినాయండి. ఐస్ రూమ్ చూసారు కదండి ఎలా ఉందో, ఎంత డేంజర్గా ఉందో. ఇది మా ఇంటి పక్కన స్ట్రీట్ అండి. యాక్చువల్లీ ఇక్కడ ఒక మటన్ షాప్ ఉంటుంది. మటన్ అంటే మటన్ చికెన్ అన్నీ దొరుకుతాయి అనమాట. ఇది చూసినా కదా, ఇది వచ్చేసి ముస్లిమ్స్ వాళ్ళ షాప్. సర్ప్రైజింగ్ ఐటమ్ ఏంటంటే మనకి ఆ ఫ్రిడ్జ్ రూమ్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే అంత పెద్దగా ఉంటుంది. పెద్ద ఫ్రిడ్జ్ అనమాట. అది ఫ్రిడ్జ్ అంటే యాక్చువల్లీ ఆ రూమ్ మొత్తం ఫ్రిడ్జిరేటర్ లాగా చేసి పడేసినారు. చూసారు ఇక్కడ గొర్రె పొట్టేలు బొమ్మ పెట్టిండు. ఖతర్నాక్ ఉంది ఇది. ఈయన వచ్చేసి దానికి ఓనర్ అనమాట. కట్ చేసి పెట్టానండి. ఇది స్లైస్లా కట్ చేస్తారనమాట. వీళ్ళు బేసిక్గా తీసుకొని ఇది ఉడకట్టుకొని తింటారు నీళ్ళల్లో, ఆ సూప్లలో, చైనా చికెన్లో. ఇంకా చైనాకు సంబంధించిన మసాలాలు అన్నీ కూడా ఉంటాయి. బేసికల్గా బార్బిక్యూ చేసుకోవడానికి అన్ని ఎక్విప్మెంట్లు అన్నీ అమ్ముతారు. ఇదే మిషన్ స్లైసులు చేస్తారనమాట. మిషన్ చూసారు కదా, మిషన్ పెడితే సట్ 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 అని కట్ చేస్తుంది బ్లేడ్తో. ఇట్లా ఫ్రిడ్జ్లలో ఎట్లా తీసుకోవాలా చూసినా కదా, ఫ్రిడ్జ్లో పెట్టినవి తీసుకొని కొట్టించుకోవాలన్నమాట. ఇవి కూడా తీసుకుంటా అప్పుడప్పుడు. మేక కాళ్ళు పెద్దగా ఉన్నాయి చూడండి. మేక కాళ్ళు ఇదంతా మటను, బీఫ్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఇది చూసాను కదా, పెద్దది పెద్ద తలక బేసికల్గా. పెద్ద పెద్ద బొక్కలు అయితే మనకి దీని లోపల ఏముందో చూపిస్తా. గమ్మంది పెద్ద ఫ్రిడ్జ్ ఇది. ఇది చూసా కదా, దీంట్లో మనం 2 గంటలు ఉన్నామంటే ఈడ్చుకొని చచ్చిపోతాం మనము. ఆహా, ఇది చూసారా ఓరు నాయన, దెబ్బకి చచ్చిపోతాడు మన చలికే. ఇది చూసి కదా, ఇదంతా ఐస్ ఫామ్ అయిపోతుంది మొత్తం. ఫ్రిడ్జే ఇంచుమించు. ఇది చూసా పైన మొత్తం అదే ఉంది. పెద్ద పెద్ద సప్పలు అనమాట ఇవన్నీ. మనకి ఏమేం కావాలో అన్ని కట్ చేసి ఇస్తారు వాళ్ళు. బీఫ్ వేసి పెద్ద పెద్ద బొక్కలు. మనకు బొక్కలు సూప్ చేసుకోవాలంటే బొక్కలు అన్నమాట. బీఫ్ బొక్కలు బయట వేసి చచ్చిపోతాను నేను. ఇంకా చూసినా కదా, ఇవి మేకలు అన్నమాట, పెద్ద పెద్ద మేకలు. ఇవన్నీ సప్పలు ఆయన చూస్తేనే జిర్ర అంటుంది నాకు. ఇది చూసినారా, కాయలు ఉన్నాయి దీంట్లో, పెద్ద పెద్ద కాయలు, ఫ్యాట్, కిడ్నీలు. చాలా చల్లగా ఉంది ఇది. మనం ఎక్కువసేపు ఉండలేము దీంట్లో, ఎందుకంటే ఈ రూము మైనస్లో ఉంటుంది మొత్తం. బయటికి వెళ్ళిపోం. ఓ మై గాడ్. సుశీలమా సే హాయ్. ఐస్ రూమ్ చూసారు కదండి ఎలా ఉందో, ఎంత డేంజర్గా ఉందో. ఫ్రీజ్ అయిపోతాం. దాంట్లో కూడా తోకలు అవన్నీ అవుతుంది. ఎంత డేంజర్గా ఉందో. ఈ ప్రత్యేక మటన్ షాప్లో కంపల్సరీ ఐస్ రూమ్ అనేది ఉంటుందండి. తీసుకోమండి. దీంట్లో మటన్, చికెన్, బీఫ్ అన్నీ వస్తాయి. ఓకే, చూద్దాం ఇప్పుడు మిషన్తో కట్ చేస్తుంది. కాలు చిక this one.
కట్ చేస్తున్నాను. కట్ చేసి అది మొత్తం ఐస్లో పెట్టినానండి. అది యాక్చువల్లీ మన కాళ్ళు కూడా సేమ్ మన దానిలాగా ఉన్నాయి కదా, చిన్న చిన్నగా. చూసాక ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే పర్టికులర్గా ఇది పర్చేజ్ చేశాను కదా, ఇది టోటల్ కాస్ట్ వచ్చేసి 570 రూపీస్ అయినాయండి. ఇంచుమించు దీంట్లో 8 కాళ్ళు ఉన్నాయి. దీన్ని నేను కరెక్ట్గా ఈక్వల్గా 3 పార్ట్స్కి డివైడ్ చేస్తాను. 3 పార్ట్స్ డివైడ్ చేసి ఈరోజు వండుకుంటాను. దాని తర్వాత ఒక 2-3 డేస్ అయిన తర్వాత మళ్ళీ వండుకుంటాను. మళ్ళీ 3 డేస్ తర్వాత మళ్ళీ వండుకుంటాను అన్నమాట. అది డీప్ ఫ్రీజ్లో పెట్టేస్తాను అన్నమాట బ్యాలెన్స్ అంతా. కాబట్టి మనం ఈ రోజుకి సరిపోయే అన్ని లెగ్ పీస్ మనం తీసుకుందాము. తీసుకొని మిగతా అంతా మనం నెక్స్ట్ దానికి పోస్ట్పోన్ చేద్దాం. జనరల్గా నేను ప్రతి దాంట్లో అటెండ్ చేస్తాను. నేను డీప్ ఫ్రీజ్ నేను చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇది యాక్చువల్లీ ఇది ఐస్లో పెట్టారు కదా, కాబట్టి ఇది మనం కొంచెం వాటర్లో వేసి కొంచెం పెట్టాల్సి వస్తుంది. చూసారుగా, ఇది కొంచెం చిన్న బేబీ ఇది ఉన్నట్టుంది. పెద్దదాన్ని చూపిస్తాను నేను మీకు. ఇది పూర్తి లెగ్. ఇది సేమ్ మన మేకలాగానే ఉన్నాయి, కానీ ఇదేంటంటే కొంచెం. ఓకే అండి, మన డీప్ ఫ్రీజ్ పెట్టేద్దాము. దీంట్లో చూసారుగా కింద చికెన్ కనబడుతుంది. ఒక పార్సల్ వచ్చి చికెన్, ఇంకో పార్సల్ వచ్చి మటన్. ఇది వచ్చేసి లెగ్స్. ఇది వచ్చేసి నార్మల్గా వెజ్ అండి. ఇది ఈ గ్రీన్ కలర్లో ఉంది కదా, వెజ్ అనమాట. అది నా కర్రీ రెడీ అయిపోయిందండి. అపాకస్ చెప్పాను కదా, సేమ్ మన గొర్రె లాంటిదే, మంచిగా ఉడికింది. ఈ కర్రీలో మీకు తెలిసే ఉంటుంది, దీంట్లో ఆయిల్ ఎక్కువ మనం యూజ్ చేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసాను నేను. చూడడానికి బాగుంది కదండి. ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో ఏం సంగతో నేను మీకు చెప్తాను. ఇప్పుడే తీసాను యాక్చువల్లీ, చాలా వేడిగా ఉంది. చూద్దాం. కర్రీ మాత్రం సూపర్ అయిందండి. ఇప్పుడు చూద్దాం.